యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం మంత్రి సవిత కడప జిల్లా ఇన్ఛార్జి సమస్యలు తెలియవా, పులివెందుల సమస్యలు. అటు తర్వాత వాసు కడప జిల్లా ఇన్ఛార్జి వాస్తవం తెలియదా, బీటెక్ రవికి ఈ పులివెందుల సమస్యలపై బేరీజు ఉందా లేదా అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది పులివెందులలో. మొత్తం నియోజకవర్గ కార్యకర్తలంతా హాజరు అయ్యారు. కానీ కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు, తిట్టుకోవడానికి సిద్ధమయ్యారు మంత్రి ఇన్ఛార్జ్ ఎదుటనే. ఆ మంత్రికి ముఖ్యంగా సవితకు సమస్య తెలుసో తెలియదో. అటు తర్వాత కడప జిల్లా ఇన్ఛార్జి వాసుకు వాస్తవం తెలుసో తెలియదో. అటు తర్వాత బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జి ఈయన పేరు చేసుకున్నాడో లేదో. మొత్తానికైతే రాద్ధాంతం జరిగింది పులివెందులలో. ఇది ఎవరికి చెడ్డ పేరు అనేది చిన్న విశ్లేషణ. ఇక ప్రస్తుత పులివెందుల రాజకీయ స్థితిగతుల ప్రకారం ఆలోచన చేస్తే నా రామరాజ్యం ఛానల్లో పుంకాలుగా ఇచ్చా రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ వర్గం, ఆ తర్వాత ఇన్ఛార్జి బీటెక్ రవి వర్గం కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మధ్యలో నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నలిగిపోతూ ఉన్నారు అని పుంకాలుగా వార్తా కథనాలు ఇచ్చా. కానీ ఈ చిన్న ఛానల్ వాళ్ళ దృష్టికి పోలేదో ఏమో, పెద్ద ఛానల్నే వాళ్ళు చూస్తారు. కానీ నిజాలు నా రామరాజ్యం ఛానల్లో చెప్పుకుంటూ వచ్చా. తుదకు ప్రస్తుతం ఈరోజు ఏమయ్యింది రాంగోపాల్ రెడ్డి వర్గం, అటు తర్వాత బీటెక్ రవి వర్గం కాదు, పార్థసారథి రెడ్డి వేమల మండలానికి చెందిన తెలుగుదేశం ఇన్ఛార్జి పార్థసారథి మనుషుల పరిస్థితి. మంత్రి ఎదుటనే తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. పోలీసులు లేకుంటే పులివెందుల తెలుగుదేశం తమ్ముళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోవాల్సిన అంశం. రాజకీయంగా ఎదగాలి అంటే, రాజకీయంగా ముందుకు నడచాలి అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. అది కూడా పులివెందుల జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ముందుకు నడచాలి అనేది అన్నీ తెలుసు. ఫ్యాక్షన్ గురించి తెలుసు నాయకులకు, హత్యల గురించి తెలుసు నాయకులకు, కార్యకర్తల అభిమానం గురించి తెలుసు నాయకులకు. ఈరోజు మంత్రి కూడా 40 ఏళ్ల నుంచి పోరాట వీరుల్లారా అని మంత్రి పొగిడింది ఎవరిని? పులివెందుల కార్యకర్తలను. అన్నీ తెలుసు. ఈ నాయకుల లొసుగులు మాత్రం ఎవరికి తెలియవు. కార్యకర్తలు వారిలో ఒకరు నలిగిపోయి, కుళ్ళిపోయి, కృషించిపోయి చస్తూ ఉన్నారు అనేది ఈరోజు పట్టబయలు అయ్యింది. నాయకులంతా ఒకటే, కార్యకర్తలు మాత్రం ఎర్రోళ్ళ పిచ్చోళ్ళ అనే సందేశం నేను ఇవ్వడానికే ఈ చిన్న వీడియో చేశా. ఇది ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, నా రామరాజ్యం ఛానల్ తరఫున పులివెందుల అంటే టీడీపీకి ఒక విధమైన పరిస్థితులు, రాజకీయ స్థితిగతులు, చంద్రబాబు నాయుడికి ఆ తర్వాత లోకేష్కి ఎన్నో రకాలైన సంబంధాలు ఉన్నాయి. కానీ అటువంటి పులివెందుల రాజకీయం భ్రష్టు పట్టింది, రోడ్డుకెక్కింది. ఈరోజు సర్వసభ్య సమావేశాల రాద్ధాంతమే దీనికి ప్రధాన కారణం. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. ముఖ్యంగా ఈరోజు జరిగిన స్థితిగతుల ప్రకారం నేను ఈ వీడియో చేయదలిచా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.